ఇప్పుడు అందులో సెలెక్ట్ అయింది టీచరు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అండి. మీరా? మీరే సెలెక్ట్ అయింది మీరే కదా? మరి బొకే మీకు ఇవ్వాలి, మేము మాకు ఇస్తున్నారు మీరు. అప్పుడు అప్పుడు సత్కారం చేసాం. సొంత ఇల్లు రెంట్ హౌస్? రెంట్ హౌస్ లేదు, సొంత ఇల్లు లేదా? ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా, ఇప్పుడు కొనాలి మరి. ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలి. ఇప్పుడు అలాగే ఇప్పుడు విజయవాడలో పెట్టాం. వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా మొత్తం టీచర్లంతా కలుస్తున్నారు వెస్ట్ గోదావరి. చేస్తున్నారా? మీకు బాధ ఉంది, కష్టపడితే దొంగల్లా చూస్తున్నారు వాళ్ళు. అవునండి, అది మాకేంటంటే మా కష్టాన్ని ఎగతాళి చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసారు వల్ల. అదే మెరిట్లో వచ్చిందండి, నాకు 2 పోస్టులు వచ్చినాయండి. నాకు టీజీటీ ఇంగ్లీష్ వచ్చింది, స్కూల్ అసిస్టెంట్ వచ్చింది. 2 పోస్టులు వచ్చినాయి? 2 పోస్టులు వచ్చింది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి నేను ప్రాముఖ్యత ఇచ్చి నేను స్కూల్ అసిస్టెంట్ అంటే ఇక్కడ దగ్గరలో ఉంటుందని స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషే నేను తీసుకున్నాను. గ్రేట్. మరి 2 పోస్టులు వచ్చిందంటే అసలు మెరిటే కదా. మీరు డబ్బులు ఎట్టుకొనుకుంటే ఒక పోస్టే కష్టం ఇవ్వాలి. మీకు ఇల్లు లేదు? అవసరం లేదండి. నాన్నగారేమో ఎల్ఐసి ఏజెంట్ అండి. ఎల్ఐసి ఏజెంట్, నిరుద్యోగి ఆయన. అంటే మనకి ప్రైవేట్ స్కూల్స్ చేసి ఉండండి. ప్రైవేట్ స్కూల్స్ చేస్తున్నప్పుడు మనకి విజువల్ ప్రాబ్లం అండి. విజువల్ ప్రాబ్లం ఉండడం వల్ల శాలరీ కూడా ఎక్కువ ఇచ్చేవారు కాదు. శాలరీ కూడా తక్కువ ఇచ్చేవారు. మనకి ఐసైట్ ఉండడం వల్ల ఏ ప్రైవేట్ స్కూల్లో పనిచేసినా మామూలుగా ప్రైవేట్ స్కూల్ అంటేనే తక్కువ అండి. మళ్ళీ ఇంకా తక్కువ చూసేవారు, ఎందుకంటే మనం ఐసైట్ ప్రాబ్లం ఉండడం వల్ల. సో ఆర్థిక పరంగా మనకి ఇబ్బందులు ఉండేయండి అప్పట్లో. దానికి ఏంటంటే చెల్లి బావగారు హెల్ప్ చేసి నాకు కోచింగ్ వెళ్ళడానికి అది చేశారండి. ఎక్కడ తీసుకున్నారు? నేను అవనగడ్డ తీసుకున్నానండి. తర్వాత నల్గొండ, హైదరాబాద్ 3 చోట్ల తిరిగానండి. మరి అంత కోచింగ్కే ఆర్థిక ఇబ్బందులు పడ్డప్పుడు పోస్టులు కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి మాకు? ఇప్పుడు లాస్ట్ టైము డిఎస్సీ వస్తామంటే అవనగడ్డ వెళ్ళి కూర్చున్నాం. అంటే మొత్తం ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లు అంతా మానేసి మరి ఆ శాలరీ అంతా లాస్ అయిపోయామండి మేము. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అటు పవన్ కళ్యాణ్ గారు 2025లో ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారండి. అదే మెగా డిఎస్సి. మరి మహాయజ్ఞం ఎందుకు అంటున్నామంటే నోటిఫికేషన్ వేసిన కాడి నుంచి ఎగ్జామ్ పెట్టి వరకు చాలా అడ్డంకులు సృష్టించారండి. అసలు డిఎస్సి నిర్వహణ జరగకూడదని కోర్టులో కేసులు వేసారు. నాకు తెలుసండి స్వతహాగా. మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? మేము అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాం. మేమే ఫేస్ చేస్తున్నాం అనుకుంటున్నాం. మీరు చాలా ఫేస్ చేసాం. ఈ రోజుల్లో చాలా టెన్షన్ లో ఉన్నాం. ఈ రోజుల్లో చాలా టెన్షన్ లో ఉన్నాం. ఇంకా మెరిట్ లిస్ట్ ఇవ్వలేదు. వీళ్ళేమో రకరకాలుగా పెట్టేవారు యూట్యూబ్. అసలు ఎవరంట ఏదో చేశారంట, అది చేశారంట, ఇది చేశారంట అని భయం కల్పించడం, ఆందోళన నెట్టేసేవారు. కానీ మాకు లోకేష్ గారు ఒక హామీ ఇచ్చారండి. నేను చాలా గత డిఎస్సి నోటిఫికేషన్లన్నీ పరిశీలించి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడ ఆగకుండా నేను ఇచ్చానండి. మరి చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సి నిర్వహించడంలో జెన్యూనిటీగా జిఎస్సి పర్ఫెక్ట్గా డిఎస్సి నిర్వహించడంలో 100% స్ట్రైక్ రేట్ ఉందండి ఆయన. కరెక్ట్. ఎన్నో డిఎస్సీలు నిర్వహించిన అనుభవం. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు డిఎస్సి. అంటే ఇప్పుడున్న టీచర్లో 140,000 టీచర్, 120,000 టీచర్లు ఆయన రిక్రూట్ చేసిన వాళ్ళే. అది అంటే మనం చెప్పేది ఏంటంటే కరెక్ట్. ఇప్పుడు అటువంటి ఆయన్ని ఇట్లా విమర్శ చేస్తూ ఉంటే ఒకసారి మాకు కూడా బాధ కలుగుతూ ఉంటుంది. అంటే ఈ రాజకీయాల్లో ఇంత మంచి పని చేస్తే మరి వాళ్ళు ఆయన వల్ల మేము నిలబడ్డామండి. జాబ్ రావడం వల్ల. లేకపోతే ఇప్పుడు వస్తున్నాయి, నెత్తుకుండా వస్తున్నాయి. వస్తాయి ఎందుకురా? రేపు ₹1,00,000 జీతం. ఇప్పుడు మొన్నటి దాకా మీరు అన్నట్టు ఈ ప్రైవేటు పాపం ఇది కూడా అందరికి 10,000 ఇచ్చి ఆవిడకి 5,000 ఇచ్చేవారు. 5,000 ఇచ్చేవారు. మళ్ళీ ఐవేజన్ ఇవన్నీ లెక్కేసుకునేవారు. ఓపెన్లోనే వచ్చిందండి. విజువల్ హ్యాండిక్యాప్ తాడేపల్లి కూడా అబ్బాయికి వచ్చింది ఆ రిజర్వేషన్లో. వీడు ఓపెన్లోకి వెళ్ళడం వల్ల మెరిట్ నేను మెరిట్ అవడం వల్ల ఆయనకు వచ్చిందండి విజువల్. అదే మీరు సర్టిఫికేట్ ఉన్నా కూడా మెరిట్లో వచ్చింది. వచ్చిందండి నాకు. 33 ర్యాంక్ అండి అది. సూపర్. మెరిట్లో మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. వెరిఫికేషన్ అది కూడా చాలా పర్ఫెక్ట్గా నిర్వహించారండి. ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్ని వెరిఫికేషన్లో సెలెక్ట్ చేయలేదు. ఎలిజిబుల్ క్యాండిడేట్ని కరెక్ట్గా అన్ని సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళని మాత్రమే చేశారు. రెండోది ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాళ్ళే సర్దారండి.
ఎవరినే ఇబ్బంది పెట్టలేదు అక్కడ వెరిఫికేషన్. ఓకే, ఇప్పుడు మీరు పోస్టులు రెండిట్లకి వచ్చింది మీకు, రెండు సెలెక్ట్ అయ్యారు. టీజీటీ ఇంగ్లీష్, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ రెండు సెలెక్ట్ అయ్యారు. మరి నిజంగా వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు, ఫ్రాడ్ జరిగితే 2 పోస్టులు ఎలా సెలెక్ట్ అవుతారు? 2 పోస్టులు సెలెక్ట్ అవ్వగా 2 పోస్టులు సెలెక్ట్ అంటే డబ్బులు పెట్టుకుంటే 2 పోస్టులకి పెట్టలేరు కదా. అంటే ఈ ఇబ్బంది అయిపోయిందండి. ఇక్కడెక్కడ చిన్న చిన్న స్కూల్లో చెప్పేవాడు 4,000 అంటే వాళ్ళు ఎంత పచ్చిగా మాట్లాడుతున్నారో. అల్లుడు గారు పాప కలిపి కోచింగ్లు తీసుకోవాలని మీరు తీసుకుంటే జాబ్ వస్తుంది. అంటే అవనగడ్డలో జగన్ ఏం చేశాడండి, పోస్టులు వేస్తానని చెప్పి అంటే మా బాబు అందులో జాబ్ మానేసి అవనగడ్డ వెళ్ళాడండి. జాబు లేదు, ఏమీ లేదండి. ఎందుకంటే ఆయన వచ్చి ఏం ఉపకారం చేస్తాడని మాకు, ఆయన రాకూడదండి, అసలు అడుగు పెట్టకూడదు. ఎప్పుడు కూడా తెలుగుదేశమే ఉండాలని మేము కోరుకుంటున్నామండి. మాకు వాళ్ళు అయితేనే ఉపకారం చేశారండి ఎప్పుడు కూడా. అప్పుడు ఆనాడు 2 రూపాయల బియ్యం ఎవరు పెట్టారండి? రామారావు గారు పెట్టారు. ఆయన వల్ల మేము పైకి వచ్చామండి. అప్పుడు 5 సంవత్సరాలు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తుంటేనేమో అడ్డుపడతా ఉన్నాడు. అప్పులు చేస్తేనే ఎవరో కోచింగ్కి డబ్బులు ఉన్న వాళ్ళు ఇది ఎలా కొంటాం చెప్పండి అసలు. అవును, మాట్లాడండి. 2013 నుంచి రాస్తున్నాండి డిఎస్సి. 2013, 14, 18 లక్షలకి రామానాయుడు గారు అమ్మారంట కదండి. నాకు ఒకసారి వెళ్ళి నీకు కూడా ఇస్తారా? అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా వచ్చినాయండి ఉద్యోగాలు, వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు కూడా వచ్చినాయి. మరి నేను అన్నాను అలా కాదు, మరి మీ ఓళ్ళు అడగండి, మీ ఓళ్ళు ఎంత ఇచ్చారు. సరే, మెరిట్ లిస్ట్ లో మా ఫ్రెండ్స్ అంటే వాళ్ళంట వైసీపీకి వేసిన వాళ్ళు, జగన్కి వేసిన వాళ్ళు, వాళ్ళంట మెరిట్ లిస్ట్ లో నాకన్నా ముందున్న వాళ్ళు ఉన్నారండి. బాలాజీ సార్ అని వాళ్ళని. అంటే వాళ్ళు ఎవరితో వాళ్ళు ఇష్టమండి, కానీ వాళ్ళకే వచ్చినాయి కదండి. మనం మోసం చేస్తే వాళ్ళకి వస్తాయండి పోస్టులు, వాళ్ళు ఆపేస్తాం కదా. వైసీపీకి ఎలా వస్తుంది? వస్తుందండి, ఆ క్యాండిడేట్ అని చూసుకోలేదు మన ప్రభుత్వం. అందరికీ పారదర్శకంగా మెరిట్ లో నోటిఫికేషన్ లో కూడా ప్రతి కోట ఇచ్చారండి. ప్రతి ఏ వర్గాన్నే పక్కన పెట్టలేదు. ప్రతి వర్గానికి ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ కోట. ఈరోజు స్పోర్ట్స్ అంటే చాలా ఏదో అనుకుంటున్నారండి. మనం ఒక కిలోమీటర్ పరిగెట్టాలంటేనే మనం ఫిట్నెస్ లేకుండా మనకు వీలవుతుంది. అది మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంటర్నేషనల్గా కప్పు తీసుకొచ్చి మెడల్ తీసుకొచ్చారంటే వాళ్ళకి చాలా బాడీ ఫిట్నెస్ ఉంటుంది. వాళ్ళకి పోస్టు ఊరుకునే ఎవరండి. అది కూడా అదే ఎవరిచ్చినా అదే కదండి ప్రాసెస్. ఈయన వచ్చి ఇచ్చినా అంటే మాకు మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు, మాకు ఇవ్వలేదు అంటున్నారు. ఎక్కడా ఇవ్వరండి. ఉద్యోగాలు వేసారండి మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఇప్పుడు మరి అంతమందికి వచ్చిందండి, ప్రతి లేని అమ్మాయికి వచ్చిందండి. నేను చూస్తాను కదా, చంటి బిడ్డలతో ఉన్న తల్లులకి వచ్చినాయి అండి. చంటి బిడ్డలతో ఉన్న తల్లులకి వచ్చినాయి. వాళ్ళు మాతో పాటు డిపిఎస్కి ట్రైనింగ్ వచ్చారు, ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. 50% లేడీస్కి వచ్చినాయండి పోస్టులు. 16,000లోను దాదాపు 8,000 లేడీసే. అన్ని వర్గాల వాళ్ళకి కరెక్ట్గా వచ్చినాయండి జాబులు. 16,000 పోస్టులు తీయడం వల్ల ఎంతమంది బాగుపడ్డాం. అంటే తక్కువ అసలు అప్పుడు ఆయన 6,000 వేసాడండి పోస్టులు. మళ్ళీ జడాశ్రవణ్ గారు ఏం చేశారంటే కొన్ని ట్రైబల్కి ఇవ్వాల్సి దీంట్లో కలిపారంటే మళ్ళీ కోర్టులోకి వేసేస్తే 6,000లో 2,000 పోయింది. ఇంకా 5,500కో 4,500కో నోటిఫికేషన్ రిలీజ్ చేసుకున్నారు. ఆయన నోటిఫికేషన్ ఎలా ఇచ్చారంటే కోర్టు కేసు జరుగుతున్నప్పుడు జడ్జి అన్నాడండి, మీరు 4 సంవత్సరాలు పోస్ట్ ఇవ్వకుండా ఈ ఎలక్షన్ మూమెంట్లో పోస్ట్ ఎందుకు ఇచ్చారండి? ఊరికే మొక్కుబడి కోసం. పైగా ఇంకోటి ఏంటంటే ఆయన ఎగ్జామ్ డేట్స్ ఎలా ఇచ్చాడంటే విచిత్రం. నామినేషన్లు వేస్తారు కదండి, ఆ టైం ఎగ్జామ్ డేట్ ఇచ్చాడండి ఆయన. మరి ఎలక్షన్ కమిషనర్ మా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడా, ఎలక్షన్ పెట్టుకుంటాడండి ఆయన? జరగలేదు కదా, జరగలేదు. సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది కదా, జరగలేదని రద్దు చేస్తారు. అన్ని అబద్ధాలేనండి బాబు. తెల్లాలైతే అబద్ధాలు ఆడతాడండి, ఇంకేం ఉండదండి. మనిషిని చంపితే అది తప్పు కాదని సమర్థించాడు. అంతకంటే దాని ఉందండి ఆ దురాగతాలు. మొన్న మన ఎక్కడ శ్రీకాకుళం ఒక టాలెంట్ ఉన్న వాళ్ళు పదవులు చేయాలి, కానీ టాలెంట్ లేని వాళ్ళు పదవులు చేయకూడదండి. టాలెంట్ ఉన్న ఎన్టీ రామారావు గారి కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు, మీరు లోకేష్ గారు అంతా టాలెంట్ ఉంది కాబట్టి మీరు పదవులు చేస్తున్నారండి. మేము ఎక్కడికి వెళ్ళినా ఏ జిల్లా వాళ్ళు అయినా రామానాయుడు గారు పాల్గొలు పేరు చెప్తే రామానాయుడు గారు అంటారు. ఏ ఊరని అడిగారు? పాల్గొల్లు అన్నారు. పాల్గొల్లు అంటే రామానాయుడు గారు ఊరండి. రామానాయుడు గారు ఎలా ఉన్నాయి ఏంటి అని అడుగుతున్నారండి. మీకేమండి అన్ని గురించి చెప్తారండి అందరూ. ఇప్పుడు ఇంత కష్టపడ్డారు, ఇంత మెరిట్లో 2 పోస్టులు సెలెక్ట్ అయ్యారు, ఎంత హ్యాపీ. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు అంటే బెంగెట్టుకున్నాడు, ఇదేంటమ్మా ఇలా అంటున్నాను.
ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఏం చేయలేదురా బాబు, నిజంగా మీ ధైర్యం, హెడ్స్ ఆఫ్, మీ ధైర్యం. ఏమీ చేయలేడు. లేదు మీ ధైర్యం చూసారా పాపం. ఎందుకంటే అలా కష్టపడ్డారు. 2013 నుంచి ట్రై చేస్తున్నాడు ఈ అబ్బాయి, ఇప్పుడు చెప్తున్నాడు కదా. అప్పుడు ట్రై చేసి 12 సంవత్సరాలకు ఉద్యోగం వచ్చింది ట్రై చేస్తూ ఉంటే. వస్తే వీళ్ళు చూసి పాపం భయపడడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే మాకే చాలా బాధ. నేను ఆ పేపర్లోని ఇట్లోని చూస్తే ఏంటి ఎంత జాబ్ పంపామండి. ఇప్పుడు జాబులు రాసే వాళ్ళకి బాధ, వాళ్ళు ఏదో జరిగిపోయింది అనుకుంటారు, డబ్బులు కమ్ముకొని వెళ్ళా అనుకుని ఆ నెగిటివ్ ఫీలింగ్తో సరిగ్గా రాయరండి. ఎప్పుడు కూడా కష్టపడితేనండి ఉద్యోగం వస్తుంది, డబ్బులు పెడితే ఉద్యోగం రాదండి. డబ్బులు పెడితే ఉద్యోగం వస్తుందండి, నెగిటివ్ థాట్ జాబ్ రాసానికి రాదండి. అది రాంగ్ మెసేజ్, మెసేజ్ అండి. అది మంచిది కాదు సమాజానికి. జాబ్ వచ్చిన వాళ్ళందరినీ నేను అడ్వైజ్ అడుగుతూ నేను ప్రిపేర్ అయ్యానండి. జాబ్ కొట్టారు. ఇప్పుడు అది లేకుండా చేశాడండి ఈయన. ఈ రోజు అగాధం సృష్టించాడండి జాబ్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి మధ్య. ఈ రోజు పోస్ట్ లో మేము ఉన్నామండి, రేపు పొద్దున్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్టోబర్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి నవంబర్ లో ఎగ్జామ్ పెడతారండి. అదండి మరి వాళ్ళు ఆ టాటో ఉండకుండా వాళ్ళు కష్టపడ్డారు, వీళ్ళు కష్టపడితే అప్పుడు ఉద్యోగాలు ఎత్తానన్నారండి, అలాగే చేశారండి. అదే మాకు ఈ రోజు సేవ్ చేసిందండి చాలా. ఎందుకంటే మేము అమౌంట్ చాలా లాస్ అయిపోయాము జాబ్లు మధ్యలో వదిలేసి. ఆయన ఇన్ టైంలో ఇచ్చాడు కాబట్టి మాకు ఆ లాస్ అంతా కవర్ అయిందండి. జగన్ గారు పెట్టిన లాస్ అంతా మాకు కవర్ అయిందండి. ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు జాబ్? నేను పెద్దమల్లం అండి, పెద్దమల్లం స్కూల్, పెద్దమల్లం ఆచంట మండలం అండి. ఇప్పుడు మా ఉద్యోగాలు వచ్చినాయి, మమ్మల్ని అవమానపరుస్తున్నాడు ఆయన. మేము కష్టాన్ని ఎగతాళి చేస్తున్నాడు కాబట్టి మనకేంటంటే ఇప్పుడున్న రాష్ట్ర వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలి. అవేర్నెస్ ఏంటంటే ఈ జాబు అనేది డబ్బులు పెట్టుకుంటే రాలేదు, కష్టపడి చదివితే అని వచ్చింది అనేది. మనం ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఇలా మీరు అడుగుతున్నారు కదా, మేము ఎలా చదివని చెప్తున్నామండి. నేనేంటంటే 10 మంది ఉండేవారండి రూమ్లో, అవనగడ్డలో 10 మంది ఇలాంటి చిన్న గదిలోనే పడుకునేవాళ్ళు. చిన్న గదిలో కూడా తెల్లగా 4 గంటలు వేసి వెళ్ళిపోయేవాళ్ళు. నేను 3 చోట్ల తిరిగానండి కోచింగ్కి. హైదరాబాద్ వెళ్ళాను, హైదరాబాద్లో ఇంగ్లీష్కి వెళ్ళాను, అక్కడ పర్స్పెక్టివ్ వాటికి వెళ్ళాను, మళ్ళీ నల్గొండ గ్రామర్కి వెళ్ళాను. 3 చోట్ల 3 రకాల వాటికి కోచింగ్కి వెళ్ళాను. 2018 నుంచి కోచింగ్కి వెళ్ళడం, రావడం, సెలవులు వచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వడం. చాలా కష్టపడ్డారు. విజన్ అంత ఎక్కువ ఉన్నాయి. ఇన్ని ఊర్లు తిరిగి ఎంత కష్టపడి ఉద్యోగం ఈరోజు సంపాదించారు. కళ్ళు మామూలుగా ఉంటాయి కానండి, 3 మీటర్లు కంటే దూరం కనపడదు. బస్సు ఎక్కడం దిగడం ఇబ్బంది అవుతుంది కదండి. దూరం దగ్గరికి వస్తున్నా కానీ కనపడదు. పక్కన ఉన్న వాళ్ళు అడిగేవాళ్ళని బస్సు ఏంటని అడిగేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు, అలా ఎక్కి అలా వచ్చేవాళ్ళు. అన్నిటికీ ఆయన రాలేరు కదా. జాబ్ రాని వాళ్ళు తెలుసుకుంటారో ఈయన ప్రచారం వాళ్ళు నమ్మరు. ఇప్పుడు ఎలా డిఎస్సి వేశారు అలాగా ఇంకో డిఎస్సి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ తీసినా పోస్టులు ఉన్నాయి కాబట్టి అలా వేస్తుంటే ఎన్ని డిఎస్సీలు దగా డిఎస్సీలు అంటే దేశం డిఎస్సీ వెళ్ళాలంటే దగా డిఎస్సీ అనలేడు కదా. ఇప్పుడు 2025లో దగా డిఎస్సీ అన్నాడండి. ఇప్పుడు ఈ 2000 డిఎస్సీలు జాబ్ పోయినప్పుడు 2026 జాబ్ వస్తుందండి. మళ్ళీ 2026 దగా డిఎస్సీ అంటే మళ్ళీ ఈ బాధపడతారు కదండి. కరెక్ట్, మంచి పాయింట్ చెప్పి. వాళ్ళు ఏంటంటే బయటకు రానివ్వకుండా పోస్టులు వేస్తున్నా, డిఎస్సీ అవనివ్వండి, ఏదవనివ్వండి, పోస్టులు వేస్తుంటే నిరుద్యోగులు చదువుకుంటూ ఉంటారు, రిక్రూట్ అవుతూ ఉంటారు. 2% కంటే ఎక్కువ జాబులు రావు కదండి. మా టైం నుంచి అంతే, 1,00,000 మంది రాస్తే 2,000 మందికి వస్తుంది. ఎవరో పూర్తిగా చేసాడండి ఆయన. ఎవరు ఉన్నారండి అక్కడ ఈ టైంలో? ఎవరు ఉంటారండి? టెట్ ఎగ్జామ్ రాసుకుంటారు. ఎవరు వస్తారండి బయటికి? వాళ్ళే రౌడీలు, గుండెలు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఉంది అక్కడ. జింజీ అని పెట్టారండి, 60 ఏళ్ళు దాటిపోయిన వాళ్ళు కూర్చున్నారండి. జింజీ అని బోర్డు పెట్టారండి, 60 దాటిన పైన వాళ్ళంతా కూర్చున్నారు దీక్షలోనా. మన ర్యాలీలో కూడా అంతే. బీహార్ నుంచి వలస కూలీలు ఉంటారు కదా, ఆ వలస కూలీలు ఉన్నారు. నిన్న నేను ర్యాలీలో చూసాం. ఎక్కడ ఏదో కూడా 400 ఇస్తానని 200 ఇచ్చారండి. అన్నీ మాకంటే ఎక్కువ పసిగడుతూ ఉన్నారు మీరు. అది టీవీ వైరల్ అయింది బాగా. మీరు కరెక్టే, వాళ్ళని అడిగాడు ఏమి ఎంత ఇచ్చారంటే 200 అన్నారు. మరి 60 ఏళ్ళు డిఎస్సీ, 60 ఏళ్ళు రాసిన వాళ్ళు అనుకోవాలి కదండి. డిఎస్సీ రాసే వాళ్ళు 16 వరకు 20 వరకు ఉండండి టెట్. ఇక్కడ బయటికి రారండి ఎవరు, వాళ్ళందరినీ పాడు చేయడం అండి. అంటే వాళ్ళని పాడు చేయడం, రాష్ట్రాన్ని పాడు చేయడం, మొత్తం టోటల్గా అందరినీ పాడు చేయడమేనండి. ప్రతిదీ వివాదాస్పదమే కదండి జగన్ చేసేది. ఇప్పుడు ఏది పర్ఫెక్ట్గా డిఎస్సీ చరిత్రలోనే ఇంత పర్ఫెక్ట్గా ఇంత ఫాస్ట్గా జరిగిన మెగా డిఎస్సీ ఏది లేదండి, ఏది లేదు. ఏం కూరలు ఉండరు? ఇవాళ బుధవారం ఎగ్గా, చికెన్, మటన్ ఏమి పెట్టలేదా మరి? ఎందుకు అంత టీ పెట్టేశారు ఎందుకు? ఇప్పుడు ఎందుకు మేము భోజనానికి వెళ్ళాలండి, కొద్దిగా వండి సరిపోద్ది. అందుకే టేస్ట్ బాగుంది.
చాలా రోజులకు మళ్ళీ మంచి టీ తాగాం మీ దగ్గర. మేము కావాలనే అది బాబు గారు రావాలని ఓట్లు వేసామండి. ఎందుకంటే ఉద్యోగం వస్తే ఆయన వల్ల వస్తుంది, జాబ్ అనేది ఆయన వల్లే వీలవుతుంది, ఈయన అలాంటి చేయమని. అలాగే ఆయన అన్నమాట నిలబెట్టుకున్నాడు. మొదటి సంతకమే దాని మీద పెట్టాడండి ఆయన. అంతే, కొంత ఆస్తి లేకపోయినా ఏమీ లేకపోయినా చదివే ఆస్తి అని నా దగ్గరికి ఉన్నాం. చదివే ఆస్తి అని చేశారు మీరు. కంగ్రాచులేషన్ మీకే ముందు ముఖ్యంగా. ఎందుకంటే మంచి ఉద్యోగం వచ్చింది, మళ్ళీ సొంత ఇల్లు కొనుక్కోవాలి, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, రెండిళ్ళు గృహప్రవేశానికి వస్తాం, మళ్ళీ మీ పెళ్ళికి వస్తాను. ఓకే, మీకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ముగ్గురు కూడా అండగా ఉన్నారు. ఏమా అసలు బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ధైర్యం. ఇప్పుడు అమ్మ చెప్పింది ఇందాక, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మాకేం కాదని చెప్పి. ఆ ధైర్యంతో ఉండండి, ఏమి ఇబ్బంది లేదు, అందరం ఉంటాం అండగా మీకు. ఎందుకంటే మేము రాజకీయాల్లోకి వచ్చింది మీలాంటి వాళ్ళకి, మంచి వాళ్ళకి సేవ చేయడానికే కదా. ఆయన రాజకీయాల్లోకి వచ్చింది వేరు, జగన్మోహన్ రెడ్డి ఆయన ఎజెండా వేరు, మన ఎజెండా వేరు. కేసులు మాఫీ చేసుకోవడానికి అంతే. 2025 డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి సిద్దిరెడ్డి ఆంజనేయులు ఇంటికి ఇప్పుడే మనం రావడం జరిగింది. ఆ ఆంజనేయులు మాటల్లోనే మనం చూసాం, ఐ విజన్ చాలా తక్కువ, 3 అడుగులు 4 అడుగులు దూరంలో ఉంటేనే నేను చూడగలుగుతాను, లేదంటే చూడలేనటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితుల మధ్య 2013 నుంచి ఇప్పటి వరకు అంటే దగ్గర 10-12 సంవత్సరాల పాటు నేను కోచింగ్ల మీద కోచింగ్లు తీసుకుని, హైదరాబాద్లో బాగుంటుందంటే హైదరాబాదు, నల్గొండలో బాగుంటుందంటే నల్గొండ, అవనిగడ్డలో బాగుంటుందంటే అవనిగడ్డ. నాకు ఇబ్బంది అయినప్పటికీ కూడా ఏదో రకంగా ఉద్యోగం సంపాదించాలని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శ్రమించి నేను మొన్న మెరిట్లో నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ మెరిట్లో కూడా 2 పోస్టుల్లో సెలెక్ట్ అయ్యాడంట ఆంజనేయులు గారు. మెరిట్లో 2 పోస్టులు, అతనికి రిజర్వేషన్ సర్టిఫికేట్ ఉంది విహెచ్, అయినప్పటికీ కూడా మెరిట్లో 2 పోస్టులు సెలెక్ట్ అయ్యాడు. నిజంగా డబ్బులు పెట్టి కొనుక్కుంటే 2 పోస్టులు ఎవరైనా కొనుక్కోగలుగుతారా? అంటే ఎంత దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి సమాజాన్ని ఎంత తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఆంజనేయులే ఒక ఉదాహరణ. ఆంజనేయులు చెప్తూ ఉన్నాడు, ఆ కోచింగ్లకి పోవడానికి మా ఇంట్లో డబ్బులు లేవు, ఇల్లు లేదు, ఆస్తులు లేవు, అటువంటి స్థితిలో మా అక్క మా బావగారు ఆ కోచింగ్లు డబ్బులు కట్టేవారు. కోచింగ్లకి కట్టడానికి డబ్బులు లేనటువంటి మేము 2 ఉద్యోగాలు కొనుక్కునేటువంటి పరిస్థితుల్లో మేము ఉంటామా? ఎందుకు ఇంత దుర్మార్గంగా మా మీద బురద జల్లుతున్నారని పాపం ఆంజనేయులు ఆవేదన. ఆ బాబు చెప్పాడు, ఇట్లా సిబిఐ రద్దు చేయాలి అంటే ఎంతో ఆందోళనకు గురయ్యాం, బెంగ పెట్టుకున్నాం. అప్పుడు అమ్మే ధైర్యం చెప్పింది, అరే కన్నా చంద్రబాబు నాయుడు ఉండగా ఎవ్వరికీ అన్యాయం జరగదని. ఆ ధైర్యమే ఈరోజు మాకు ముందుకు తీసుకెళ్తుందని ఈవేళ ఆంజనేయులు చెప్పినటువంటి మాటలు చేత ఈ రకంగా మెరిట్ని అవహేళన చేస్తూ కష్టపడి శ్రమించి ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళని అవహేళన చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి కూడా తగదు. ఈ సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ మీరు ఇస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఈవేళ శ్రమించి కష్టించి చదువుకుంటేనే ఉద్యోగాలు వస్తాయనేటువంటి మెసేజ్ సమాజానికి ఇవ్వాలి తప్ప ఏదో డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఉద్యోగాలు వస్తాయనేటువంటి మెసేజ్ మీరు ఇవ్వడం ద్వారా దాన్ని యువత పెడదారిని బట్టి గత మీ 5 ఏళ్ల పాలనలో ఏ రకంగా అయితే డ్రగ్స్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ కింద తయారయ్యారో అటువంటి విధంగా యువతను నిర్వీర్యం చేసి మార్చవద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హితవు పలుకుతూ ఉన్నాం.